0 seconds. System launcher. Home screen settings. హలో ఎవ్రీవన్, హాయ్. ఈరోజు మనం ఈ వీడియోలో కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఈ టైటిల్ వినగానే అర్థమై ఉంటుంది ఇది దేని గురించి ఉంటుందని. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఫస్ట్ వీ నీడ్ టు నో ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, మనం ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అసలు ఎలా ఉంటుందని. లేదంటే బెనిఫిట్ ఉందా లేదని తెలుసుకోవడానికి ముందు చేయడం వేస్ట్, అవునా కదా? రైట్. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే మనం రోజు చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం డైలీ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ఎన్నో యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం. అందులో కొన్ని ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఇల్లీగల్ పర్పస్లో పనిచేసే యాప్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చేస్తాయి అంతే. అదేవిధంగా మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే యాప్స్ కూడా ఎన్నో ఉంటాయి. కానీ మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం అది ఇల్లీగల్ యాపా లేదంటే ట్రస్టెడ్ యాపా అని ఆలోచించాం. మన రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా అనేది మాత్రమే ఆలోచిస్తుంటాం, అవునా కదా? ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఓకేనా, సో అప్పుడు మనం చాలా చేస్తుంటాం. అయితే నో ప్రాబ్లం, ఎవరైనా చేస్తారు, ఈవెన్ నేను కూడా చేస్తాను, అయిపోతుంది. ఓకే, అది ఎవరైనా చేస్తారు, ఇట్స్ కామన్. కానీ మనం ఒక యాప్ని అవసరమైనంత వరకు ఉపయోగించుకున్న తర్వాత అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే దానికి సంబంధించినటువంటి అకౌంట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్గా అది డిలీట్ అయిపోయింది అనుకుంటాం. ఓకే నేను యాప్ని అన్ఇన్స్టాల్ చేశాను కదా, ఈ యొక్క యాప్ అనేది నా యొక్క మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ అయిపోయింది అని, డిలీట్ అయిపోయింది, ఇంకా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనుకుంటున్నాం. కానీ స్టిల్ దట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ అస్. ఓకేనా, ఇప్పటికీ వాళ్ళకి మనకి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది, అంటే వాళ్ళ యాప్కి మన మొబైల్కి మధ్య ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఓకే. అయితే మనకు ట్రస్టెడ్ యాప్స్ ఏం పర్వాలేదు. ఓకేనా, నో ప్రాబ్లం. మనం ఈ యొక్క అకౌంట్ యాక్సెస్ కనెక్షన్ని డిలీట్ చేయకుండా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పీపుల్ నీడ్స్ ఏంటి అని ఆలోచిస్తారు, అంటే ప్రజల యొక్క అంటే అవసరాలు ఏంటి అని ఆలోచిస్తూ దాన్ని ఆ విధంగా ఎప్పుడు డెవలప్ చేస్తూ ఉంటారు, అంతే మాడిఫై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేంత టైం ఉండదు, వాళ్ళకి ఆ థాట్ కూడా ఉండదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి. కొందరు ఏంటంటే జస్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చేస్తుంటారు, దాంతోపాటు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఇట్లాంటివి మనకు ప్రాబ్లం కదా. చాలామందికి ఎన్నో విధాలైనటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, ఇలా అనమాట. సో వీ మస్ట్ డిలీట్ థర్డ్ పార్టీ కనెక్షన్స్. ఓకే, ఆఫ్టర్ యూజ్ మన అవసరం అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం ఎప్పుడు కూడా టైం టు టైం ఎప్పటికప్పుడు ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిలీట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అంటే ఒక యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ కనెక్షన్స్ అనేవి మన మొబైల్ నుంచి డిలీట్ అవ్వవు, జస్ట్ యాప్ మాత్రమే డిలీట్ అవుతుంది. సో హౌ టు డిలీట్ ఇట్, అయితే మనం ఎలా డిలీట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇలా అనమాట. నేను ఎక్కువ ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ సారీ, బికాస్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ వీ మస్ట్ నో ద ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, మనం ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి, అది మనకు బెనిఫిటా కాదా, లేదంటే నో యూజ్, అవునా కదా? ఓకే, ఇప్పుడు మనం ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, మన మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, రైట్. Maps, row 5. Music. Themes, row 9, column 3. Share 'em. Settings, row 8. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొందరికి అకౌంట్స్ అండ్ సింక్ అని ఉంటుంది, కొందరికి గూగుల్ అనే ఆప్షన్లో ఉంటుంది సెట్టింగ్స్లో. ఓకేనా, నాకైతే గూగుల్లో ఉంది, కొందరికి అకౌంట్స్ అండ్ సింక్ అనే ఆప్షన్లో కూడా ఉంటుంది. ఓకేనా, దీనికోసం మీరు రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉండండి, రైట్కి స్వైప్ చేయండి. ఇందులో కొందరికి ఉంటుందండి అకౌంట్స్ అండ్ సింక్ అనే ఆప్షన్లో కొందరికి ఉంటుంది, ఇంకా కొందరికైతే సెట్టింగ్స్లో గూగుల్ అని ఉంటుంది కదా, ఇందులో ఉంటుంది. నాకైతే ఇందులో గూగుల్ అనే ఆప్షన్లో ఈ యొక్క కీప్ ట్రాక్ యువర్ కనెక్షన్స్ అనే ఆప్షన్ ఇందులో ఉంది. ఓకేనా, ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, ఈ గూగుల్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్క్రోల్ చేయండి. అగైన్ దీనిపైన క్లిక్ చేయండి, గూగుల్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మనలో కొందరు ఒక అకౌంట్ మాత్రమే యూజ్ చేస్తుంటారు, కానీ కొందరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే యూజ్ చేస్తుంటారు, సరైన అవుతూ ఉంటారు, జీమెయిల్ అకౌంట్స్. ఓకేనా, సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ అకౌంట్తో మీ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్స్ డిలీట్ చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ అకౌంట్కి స్విచ్ అవ్వాలి. స్విచ్ అవ్వడం కోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో మనం గూగుల్ అని క్లిక్ చేసిన తర్వాత మన రైట్ సైడ్కి స్వైప్ చేస్తుంటే మన యొక్క గూగుల్ అకౌంట్ చూపెట్టింది కదా, మీది కూడా అలా చూపిస్తుంది. చూపించిన తర్వాత పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రైట్కి స్వైప్ చేస్తూ ఉంటే మీ యొక్క మొబైల్లో ఏవైతే మల్టిపుల్ అకౌంట్స్ అనేవి సైన్ ఇన్ చేసి ఉన్నాయో, అంటే లాగిన్ చేసి ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తాయి. ఓకేనా, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యూజ్
రాము నేచర్ ఫ్రెండ్ సోనీ రాము 191@gmail.com చూపిస్తుంది. ఓకేనా, ఇలా చూడండి. Use Telugu Music. Telugu Music 161@gmail.com. 2 of 3. యూజ్ తెలుగు మ్యూజిక్ 161@gmail.com. ఓకేనా, ఇలా అనమాట. ఇలా మన మొబైల్లో ఏవైతే మల్టిపుల్ అకౌంట్స్ అన్నీ సైన్ ఇన్ అయి ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఓకేనా, మీరు ఏ అకౌంట్తో మీ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్స్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో వాటిని డిలీట్ చేయాలనుకుంటారో దానిపైన క్లిక్ చేసుకొని మీరు మళ్ళీ ఫర్దర్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు నేను Use Ramu Nature Friend. దీని నుంచి అంటే నేను ఈ 021@gmail.com. నా 1 of ఫస్ట్ 3. అకౌంట్తోనే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి చూడండి, నీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. Signed in as Ramu Timepass. Timepassramu@gmail.com. ఇక్కడ చూడండి, టైం పాస్ రాము అని ఇక్కడ ఉంది కదండి. నేను దీని నుంచే డిలీట్ Change చేయాలనుకుంటున్నాను. profile picture. ఇలా రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తే మళ్ళీ మనకు సెకండ్ టైం కూడా గూగుల్ అకౌంట్ అని చూపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెక్యూరిటీ ట్యాబ్కి వెళ్ళాలి. ఓకేనా, సెక్యూరిటీ ట్యాబ్కి వెళ్ళండి. Google account. Ramu Timepass. Timepass Ramu. Google account. Personal info. Tab 2 of 6. Data and privacy. Tab. Security. Tab 4 of 6. ఓకే, Security. సెక్యూరిటీ ట్యాబ్కి వచ్చాం. ఓకేనా, మీకు సెక్యూరిటీ అని మొత్తం తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే ఇది యూజ్ చేసుకుంటారు. ఓకేనా, ఇందులో మనకు చాలా ఉంటాయి. 2 స్టెప్ వెరిఫికేషన్ కావచ్చు, రికవరీ, ఫోన్ నెంబర్ రికవరీ, మెయిల్ యాడ్ చేసుకోవడం. ఓకేనా, ఇందులో చాలా ఉంటాయి. చేంజ్ పాస్వర్డ్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఓకేనా, రైట్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ మళ్ళీ మీరు ఈ యొక్క సెక్యూరిటీ ట్యాబ్కి వచ్చిన తర్వాత రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తే మీకు కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ సర్వీసెస్ అండ్ యాప్స్ అనే ఈ యొక్క ఆప్షన్ వస్తుంది. అక్కడికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా, రైట్. Review security activity. Out of. Review security. Recent security. See details. Selected. Security. Tab 4 of 6. Selected. Security. Tab. Stop recording. Screen recorder. Recent security activity. Google account. Review security activity. How you sign into. ఇలాగే స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. Skip password when. Google. Recovery phone. Backup 2 step. Backup code. Close button. Out of list. Google account. Close. 7 minutes. 16 seconds. Screen record. Enhanced safe browsing for your account. See all connections. Instagram. Facebook. Manage all devices. 4 of 10. Your connections to third-party apps and services. Keep track of your connections to third-party apps and services. 5 of 10. చూసారు కదా, ఇదే కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఇప్పుడు తర్వాత మీరు సైడ్కి స్క్రోల్ చేస్తూ వెళ్తే సీ ఆల్ కనెక్షన్స్ అని వచ్చింది చూడండి. Instagram. See all connections. సీ ఆల్ కనెక్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ యాప్స్తో కనెక్షన్ అయితే ఉందో అది చూపిస్తుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు ఇంకా. ఓకేనా, కంప్లీట్గా కట్ అయిపోతుంది. ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే ఏమవుతుంది అంటే కొందరు ఏం చేస్తారు, మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు జస్ట్ మనకు సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అందరూ అలా ఉండరు. కొందరు ఏం చేస్తుంటారంటే మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మనకు ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడితో సైలెంట్గా ఉండకుండా ఈ యొక్క కనెక్షన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఓకేనా, అది మనకు బెనిఫిట్, మనకు సేఫ్గా ఉండవచ్చు. ఓకేనా, ఇలా అనమాట. ఇక్కడ చూడండి, సైడ్కి స్క్రోల్ చేస్తూ వెళ్తే మీరు Off. Access to any account. Access 1 toggle button. Facebook. Link. ఫేస్బుక్ అని ఉంది చూడండి. Hand cricket. Team battles. ఇక్కడ హ్యాండ్ క్రికెట్ అని ఉంది. నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. ఓకేనా, నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, Google account. Help and feed. Web view. జస్ట్ వెయిట్. See details. Link. Delete all connections you have with Hand Cricket. Team battles. You can delete the access you've given to Hand Cricket. Team battles and Google. Button. చూడండి, డిలీట్ ఆల్ కనెక్షన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. ఓకేనా, Confirm button. ఓకే, కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో You're no longer connected to Hand Cricket. Team battles. చూసారా, యు ఆర్ నో లాంగర్ టు కనెక్ట్ టు ది హ్యాండ్ క్రికెట్ అని చూపించింది. అంటే ఇంకా వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా, ఇలా అనమాట. ఇలా మీరు మీ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇలా అనమాట. మీకు ట్రస్టెడ్ యాప్స్ ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వాట్సాప్ మెసెంజర్ ఉంది, మనం అది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం, నో ప్రాబ్లం. మనం దానికి మన యొక్క అకౌంట్ అనేది యాడ్ చేస్తున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ట్రస్టెడ్ అందరూ వాడుతుంటాం కదా, ఇలా అనమాట. ఓకేనా, మీరు ఈ విధంగా కనెక్షన్స్ డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సనల్ ఏదైతే ఉంటుందో అది ఇతరుల వద్దకి ఎప్పుడు వెళ్లకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా అనమాట.
మనమైతే ఇల్లీగల్ యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా ఉండగలమా? ఉండలేము, చెప్పలేము. కొన్నిసార్లు మన రిక్వైర్మెంట్స్ అలా ఉంటాయి మరి. సో అప్పుడు చేసుకుంటాం, నో ప్రాబ్లం. కానీ మన నీడ్ అనేది అయిపోయిన తర్వాత మనం యాప్ని అన్ఇన్స్టాల్ చేయడంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిలీట్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇలా అనమాట. మీరు అనుకోవచ్చు మరి ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తామని. ఓకే, అప్పుడు మనం ఏం చేయలేము. మరి మన రిక్వైర్మెంట్ కూడా మనం చేసుకున్నాం. కానీ మనం ఇప్పటికీ డిలీట్ చేయకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇప్పటికి కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, మనకి ఇంకా ప్రాబ్లం కదా. ఓకేనా? ఇలా అనమాట. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.